అది ఓకే. నేనెవరో తెలుసు కదా. క్యాష్ ఏది? సేఫ్గా ఆఫీస్కి తెచ్చేస్తాను. ఆ బాంబే పార్టీని త్వరగా బయలుదేరమని చెప్పండి. ఆసిఫ్ గురించి తెలుసు కదా. తెలుసు. విజిటింగ్ అవర్స్ అయిపోయింది సార్. అవన్నీ నాకు తెలుసు. నాకేం కాలేదమ్మా. పర్వాలేదు పర్వాలేదు, పడుకో. డాక్టర్ ఏం చెప్పారమ్మా? పెద్ద సమస్యేం కాదని చెప్పారు. 2-3 స్కాన్లు తీసి చూశారు. దేవుడి దయవల్ల వీడికేం కాలేదు. 68 లక్షలే కదా, పోతే పోనివ్వు. నీకేం కాలేదు కదా, నాకది చాలు. బాబు, డబ్బు కోసం కన్న తండ్రిని చంపే ఈ కాలంలో మీలాంటి అమ్మా, డబ్బు వస్తుంది పోతుంది, మనకు మనుషులే కావాలి. పాపం ఎలా భయపడిపోయాడో చూడండి. ఎవరూ భయపడకూడదు. అన్నిటినీ నేను చూసుకుంటాను. క్యాంటీన్కెళ్ళేసి బాగా తినిరండి. ఇదిగోండి, మీకు తెలుసుగా వీడికి మసాలా దోశ అంటే చాలా ఇష్టం. 2 తీసుకురండి, వీడిని నేను చూసుకుంటాను. ఆసిఫ్ బాయ్. హే, పర్వాలేదు, డబ్బే కదా, ఎవరి కాసుండదు. ఎవరైనా వద్దంటారా? చెప్పరా, ఎక్కడా నా డబ్బు? చెప్పరా, చెప్పు. ఎవరి కోసం చేసావరా? ఎవరు చెప్పి ఇలా చేశావు? చెప్పు, ఎవరి కోసం? ఇందులో నీకెంత దక్కింది? నీ వాటా ఎంత అడుగుతున్నా? సాక్షిగా చెప్తున్నాను బాయ్, నిజంగా నాకేం తెలీదు. నమ్మండి బాయ్. బాయ్. వాటినివ్వండి సిస్టర్, నేనిస్తాను. మూడు రోజులు, ఇంకా 3 రోజుల్లో నా డబ్బు నన్ను వెతుక్కుంటూ రాలేదనుకో, నీ శవం నీ ఇల్లు వెతుక్కుంటూ వెళ్లేలా నేను చేస్తాను. విజయ్, ఆసిఫ్ అన్న గురించి నీకు చాలా బాగా తెలుసు. 3 రోజులంటే 3 రోజులే టైం ఇస్తారు. అది అయిపోయిందంటే 4వ రోజు మీ ఇంటికే వచ్చేస్తారు. ఆ తర్వాత మీ డెడ్ బాడీ కుటుంబ సభ్యులకు కూడా దొరకకుండా చేస్తాడు. భయపెట్టడానికి నేను చెప్పడం లేదు. నువ్వేం చేయబోతున్నావు? నీకు తెలుసు కదా, మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ ఇంట్లో ఎవరూ పస్తులుండకూడదని, మా అక్క పెళ్లి చేయాలని నేను దొరికిన ప్రతి పనిని కష్టపడి చేశాను. కానీ ఒక్క పైసాని కూడబెట్టలేకపోయాను. ఆ తర్వాత మీరు చెప్పారనే కదా ఆ ఆసిఫ్ బాయ్ దగ్గర చేరాను. వీళ్ళ నాన్న ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు పాఠం చెప్పే పిల్లల దగ్గర 1 రూపాయి కూడా తీసుకోలేదు. ఆయన కొడుకు ఇలా చేస్తాడా చెప్పండి? నాకు తెలిసి ఒకే ఒక దారుంది. నా కుటుంబంతో ఆత్మహత్య చేసుకోవాలి. రే, ఇంకెప్పుడు అలా మాట్లాడుకు. మరి నన్ను ఇంకేం చేయమంటావు? ఒక దారుంది, ఒకే ఒక్క దారుంది. ఆసిఫ్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి మంచి దారి. కింగ్ పురుషోత్తమ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.